హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ వర్షం కురిసింది. ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, నాంపల్లి సహా పలుచోట్ల వర్షం దంచుకొట్టింది. పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, పాట్నీ, తార్నాక, ఎల్బీ నగర్, హయత్ నగర్, పాత బస్తీ ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురిసింది. నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురిసిన వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూసఫ్గూడ, మధురానగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. శేర్లింగంపల్లిలోని కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో టోలీచౌకీ ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. మెహదీపట్నం, గచ్చిబౌలి మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షేక్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న గౌషమహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి స్వయంగా బృందంతో కలిసి వర్షంలో తడుస్తూ వాహనాలకు క్రమబద్ధం చేశారు. ఇక ట్రాఫిక్ పోలీసులు నీటిని తొలగించే పనులు చేపట్టి వాహనదారులను సురక్షితంగా పంపించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ మురికి కాలువలో రాము అనే వ్యక్తి కాలు జారిపడ్డాడు. రామును కాపాడబోయి అర్జున్ అనే వ్యక్తి కూడా నీళ్లలో కొట్టుకుపోయాడు. వీరిద్దరూ మామ అల్లుడుగా తెలుస్తోంది. ఇంతవరకు ఇద్దరి ఆచూకీ తెలియలేదు. ఇద్దరు మంగార్ బస్తీ నివాసులుగా పోలీసులు చెప్పారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లిలో వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. ఈ ఘటనలో శిథిలాల మీద పడి ఆదిలాబాద్కు చెందిన శేఖర్ మండల్ అనే కూలీ మృతి చెందాడు. ఘటనలో మరో 4 కూలీలు కుల్దాన్, రవి పాస్వాన్, నరసింహ, మహేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆకస్మిక వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తట్టి అన్నారం గ్రామం కుండపోత వర్షంతో ఆగమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల సమయంలో ఇక్కడ 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ 12.3, కాప్రాలో 10.2, వయు 10.1, మెట్టుగూడ, మారేడుపల్లి 9.5, షేక్పేట్ 9.4, మారేడుపల్లిలో 9.1, అలాగే హిమాయత్ నగర్లో 8.9, ఉప్పల్లో 8.8, మాల్కజ్గిరిలో 8.2, అల్వాల్లో 7.7, శేర్లింగంపల్లిలో 7.2, నాంపల్లిలో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోనూ కుండపోత వర్షం కురిసింది. జనజీవనం అతలాకుతలమైంది. గంటకు పైగా కురిసిన వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. పలు కాలనీలు జలమయం కాగా ఇళ్లల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అటు రోడ్లు కూడా చెరువులను తలపించాయి. దేశంలోని ఉత్తర భాగం నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, రాష్ట్రమంతటా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.